ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. కీర్తన 127:1. ఎవరు ఈ కీర్తన రాసింది? అంతా వ్యర్థం అంటున్నాడు. ఇంకెవరు? ప్రసంగి గ్రంథం రాసిన సొలొమోనే. గృహస్థ జీవితం గురించి కొన్ని ఆణిముత్యాల వంటి మాటలు రాశాడు జ్ఞాని. నీ హృదయం అంతా అస్తవ్యస్తమైపోయిందా? పిల్లలు మాట వినడం లేదా? ఆపేక్షలు, ఆప్యాయతలు అడుగంటి అంతా యాంత్రికంగా మారిపోయిందా? కుటుంబం అనే మొక్కపాదులో మమతానురాగాలు ఎండిపోయాయా? గృహంలో శాంతి, మానసిక భద్రత యెహోవా ఇచ్చేవి. చీకటి శక్తులు చొరబడకుండా కావలి ఉండేది ఆయనే. మన ప్రయత్నాలు వ్యర్థమే. రోజులో 15 గంటలు హైరాణపడి ఒళ్ళు వంచి పనిచేసినా ఇదంతా వ్యర్థమే. శ్రమైక జీవనం కూడా దేవుడిచ్చే వరమే. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలి. పెళ్లి చేసుకొని సంసారం చేసినంత మాత్రాన పిల్లలు కలగరు. పిల్లలు యెహోవా ఇచ్చే దానం. అలాంటి పిల్లలు విలికాని చేతిలో బాణాల వంటివారు. అతడు వెళ్ళలేని చోటికి అతడు గురి పెట్టి వదిలిన బాణం వెళ్తుంది. 4వ వచనం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. 2వ వచనం. అతడు వెళ్ళలేని చోటికి అతడు గురిపెట్టి వదిలిన బాణం వెళ్తుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. నీకు ఉన్న పనిలో సాయశక్తులా శ్రమించి హాయిగా నిద్రపో. దేవుడే నీకు తెలియకుండానే అన్ని సమకూరుస్తాడు. ఈ వచనం వేరే వ్రాతప్రతుల్లో తన ప్రియులకు ఆయన నిద్రనిస్తాడు అని ఉంది. అవును, ఎంత డబ్బున్నా, హంసతులిక తల్పాలున్న నిద్రనివ్వాల్సింది దేవుడే. ఈ కీర్తనకారుడు తన ప్రియులు అని రాయడంలో విశేషం ఏమైనా ఉందా? ఉంది. ఎవరు దేవునికి ప్రియుడు? ఇంకెవరు? ఇతడే. సొలొమోనుకు దేవుడు పెట్టిన పేరు యెదిద్యా. యెదిద్యా అంటే ప్రియుడు, ఇష్టమైన వాడు. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపించి అతనికి ఆ పేరు పెట్టించాడు. తనకు ఇష్టుడైన యెదిద్యా నిద్రిస్తుండగా యెహోవా అతనికి ఇన్ని ఇచ్చాడు. రాత్రి వేళ కలలో ప్రత్యక్షమై సొలొమోను కోరుకున్న వివేకానికి అదనంగా ఐశ్వర్యం, ఘనత కూడా ఇచ్చాడు. 1 రాజులు 3:5-10-14 వరకు. తనకు ప్రియుడైన యెదిద్యా సొలొమోను నిద్రిస్తుండగానే అవన్నీ ఇచ్చాడు. అందుకే సొలొమోను ఈ మాట రాశాడు. నాకున్నవి నీవివ్వనివి ఏమున్నవి? నేనే స్వయంగా సంపాదించుకున్నవి ఏమున్నవి? ఊపిరి, ఆరోగ్యం, సత్తువ, సామర్థ్యం నిన్ను అడగకపోయినా ఇచ్చావు. అడగలేదని ఆగలేదు. అన్నీ నీవిచ్చినవే.